సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. చిన్నప్పటి నుండి పాప అంటే ఇష్టం లేదు సార్, అబ్బాయి కావాలని. మా ఇక్కడ ఉండొద్దు, మనం ఎక్కడికన్నా వెళ్ళి చనిపోదామమ్మా, అసలు నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు అని అంటుంది మేడం. మీరిద్దరు ఎవరైనా పరువు అవుతుంది. నా ఫ్రెండ్స్ దగ్గర, నీ ఊళ్ళో బంధువుల కాడ చుట్టాల కాడ నేను ఎక్కడ ఏం చెప్పుకోలేకపోతున్నా. ఈ రోజు మీ ఆడపిల్ల కన్నందుకు మీ పరువు పోయిందని అంటున్నారు కదా, మీ అమ్మ మిమ్మల్ని కన్నందుకు మీ పరువు పోయిందా? చేతులు ఏం లేకుండా కూడా నేను అబ్బాయిని చదివించాను కదా. చిన్నప్పటి రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ అబ్బాయికి ఎంత అమౌంట్ గారు ఇన్వెస్ట్ చేసా, ప్రైవేట్ స్కూల్లో ఇన్వెస్ట్ చేసి చదివించాను కదా. ఆడపిల్ల మీద ఎందుకు అంత వ్యతిరేకత? నాకు అమ్మాయి అంటే ఇష్టం లేదు కదా. మీరు తలుచుకుంటే ఆమె తలుచుకుంటే అమ్మాయి కావాలంటే అమ్మాయి వచ్చేస్తారు, అబ్బాయి కావాలంటే అబ్బాయి వచ్చేస్తారా? మీరు చదువుకున్నారా? కొంచెం అన్నా మైండ్ ఉందండి మీకు? అంటే ఇప్పుడు ఇంటి మీద నిలబెట్టేది అబ్బాయి కదా సార్, అమ్మాయి ఇక్కడ నిలబడుతుంది. అబ్బాయి నిలబెడతాడు, అమ్మాయి పడేస్తుందండి. అమ్మో, మీలాంటి వ్యక్తులు ఇంకా ఉన్నారా సార్ సమాజంలో? ఒకప్పుడు మీకు కొడుకు ఉండి కొడుకు ఫెయిల్ అయ్యి ఉంటే ఏం చెప్పుండేవారు? నా కొడుకు అంటే ఇష్టం కాబట్టి ఫెయిల్ అయినా కూడా జిన్నారెడ్డి కూడా పట్టించుకోండి. ఆడపిల్ల తన క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకోవాలి, తన భవిష్యత్తుని కాపాడుకోవాలి. మీరు సమాజంలో తలెత్తుకుని తిరగాలి అంటే ఆడపిల్ల మాత్రం అన్ని ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏంటి మీ సంస్కారం ఏంటి? మీ పుట్టుక ఏంటి? మీ సమాజం ఏంటి? ఏబీసీ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కొన్ని విషయాలు అందరిలో కామన్గా ఉంటాయండి. పిల్లల పెంపకం దీనికి సంబంధించి ఎట్లా అంటే, తల్లిదే బాధ్యత అని తండ్రి అంటాడు, తండ్రి కూడా బాధ్యత తీసుకోవాలని తల్లి అంటుంది. దీనివల్ల గొడవలు, పోట్లాట్లు, పిల్లలు ఏ చిన్న తప్పు చేసినా నీ వల్లే అనే ఆ బ్లేమ్ చేసుకునే నేచర్ వెరీ కామన్ అండి. అసలైన విషయం నుంచి తల్లిదండ్రులు బ్లేమ్ చేసుకునే పొజిషన్. అలాంటి సమస్యతోని గాయత్రి గారని మనకి మెయిల్ చేశారండి. పిల్లల సమస్యను ఒకసారి మాట్లాడదాం. తప్పకుండా మేడం, కలపండి. హలో, నమస్తే అండి, గాయత్రి గారా? ఎవరండి? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మెయిల్ చేశారు కదమ్మా మీరు మాకు? మేడం, నేనే మేడం చేశాను. ఓకే. మాట్లాడతారా? నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మాట్లాడతా మేడం. చెప్పండి అమ్మా. నమస్తే గాయత్రి గారు, నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. పాప గురించి చేశాను సార్ మీకు మెయిల్. మీ అమ్మాయి గురించి. మీ వారు ఏం చేస్తారు? మా హస్బెండ్ పేరు మహేంద్ర సార్, కాంట్రాక్ట్ జాబ్ చేస్తారు. పాప 10th చదువుతుంది సార్. మీరేం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్ మేడం. పాపతో సమస్య ఏంటి మీకు? హస్బెండ్ కి చిన్నప్పటి నుండి పాప అంటే ఇష్టం లేదు సార్, అబ్బాయి కావాలని. అంటే అబ్బాయి కావాలి అనేది ఎవరు ఆలోచన అమ్మా? మీదా, మీ వారి? మా హస్బెండ్ సార్. మీ హస్బెండ్ ది? ఒకతే పాప అండి? ఒకతే పాప. పాప వయసు ఎంత? ఏం చదువుతుందమ్మా? పాప 10th సార్. అంటే 10th లోకి ఎంటర్ అయిందా? పరీక్షలు రాసేసిందా? రాసేసింది సార్ పరీక్షలు. మొన్న వచ్చిన రిజల్ట్ సార్. ఎస్ఎస్సి స్టేట్ బోర్డు. ఒక్క సబ్జెక్ట్ లో పోయింది సార్, 4 మార్క్స్ తక్కువ అయినాయి సార్, అంతే సార్. సో ఓవరాల్ గా పాప 10th ఫెయిల్ అయింది, ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయింది. ఒక సబ్జెక్ట్ లోనే మార్క్స్ తక్కువ అయినాయి సార్. సరే, సప్లిమెంటరీ రాయొచ్చు. ఇప్పుడు దాని అప్పటి నుండి తిను నీ వల్లనే అట్లా అయింది, నేను లేని టైంలో చూసి నువ్వు ఫోన్లు ఇవ్వడం, టీవీలు పెట్టడం, అలా నీ వల్ల తయారైందని నా మీద చిరాకు పడడం, నన్ను కొట్టడం, తిట్టడము, టార్చర్ సార్. ఇట్లా మీ వల్ల ఇట్లా అయింది పాప, నేను నలుగురిలో ఎట్లా తిరగాలి, నలుగురిలో తిరగటం, పాప పాస్ అవటం. సరే, ఇంట్లో నుంచి వెళ్ళిపోండి మీరిద్దరు, నాకు అవసరం లేదు అని ఇట్లా టార్చర్ సార్ రోజు. అంటే ఇప్పుడు ఎందుకమ్మా సడన్ గా ఇంత టార్చర్ వచ్చింది? బాబు లేని కారణంలో పాప అని చెప్పి అలాగే అట్లా కోపంగా చిరాకు పడ్డం, అలా చిన్నప్పటి నుండి చదువు అని అలాగే చేసి 10th లో కూడా అమ్మాయి ఫుల్ ఫీవర్ సార్. అది క్యాన్ లో పెట్టుకొని కూడా పోయి ఎగ్జామ్ రాసి వచ్చింది సార్. పాప పేరు ఏంటమ్మా? పాప పేరు సహస్ర సార్. సహస్రాన్ని దగ్గర తీసుకుంటారా మహేందర్ గారు? లేదంటే ఆడపిల్ల అని చెప్పి దూరం పెట్టడం, ఆ ప్రేమ ఆప్యాయతలన్నీ మొదటి నుంచి అంటే దూరమే ఉంటది సార్. అంటే ప్రేమ అంటే తక్కువ సార్, అంత ఏముడు చదువు సంపాదించిందంతా మీకే పెడుతున్నా, మీకే చూస్తున్నా, ఏం చేస్తున్నారు, ఏంది, ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని నన్ను టార్చర్ చేయడం సార్. కదమ్మా, అంత కష్టపడి చదివినటువంటి ఆడపిల్ల ఎందుకమ్మా ఫెయిల్ అయింది?
చదువు 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 అని టార్చర్ బాగా ఇబ్బంది పెట్టడం వల్ల పాపకు ఫుల్ ఫీవర్ సార్. ఆ ఫీవర్ లో పోయి అలాగే రాసేసింది, ఒక సబ్జెక్ట్ పోయింది సార్. కాదమ్మా, ఇప్పుడు టార్చర్ అంటే ఏంటమ్మా? సార్ ఒకటి అబ్బాయి లేడు అని అమ్మాయి, నేను నా ఫ్రెండ్స్ ముందర నేను తలెత్తుకొని తిరగలేను, సొసైటీలో నేను తిరగలేవను, అమ్మాయి ఏం చేయగలుగుతుంది, ఏం చేయలేదు. అంటే ఇక్కడ అతనికి ఉన్న బాధ అమ్మాయి ఉన్నది అబ్బాయి లేడనా, లేదంటే అమ్మాయి ఫెయిల్ అయిందనా? అబ్బాయి లేడు అని సార్, తనకి మ్యారీడ్ అయిన కాడి నుంచి అదే కోరిక సార్. అప్పటి నుంచి ఉంది. ఇప్పటికి పాప 15 సంవత్సరాలు అయ్యి పుట్టి పెరిగి 10th స్టాండర్డ్ వరకు వచ్చినా కూడా ఇంకా అతనికి ఆ అబ్బాయి కావాలనే పిచ్చి ఇంకా పోలేదా? లేదు సార్. మరి అలాంటప్పుడు శుభ్రంగా ఇంకో అబ్బాయిని కనొచ్చు కదమ్మా. అబ్బాయినో ఇంకో పాప పుడతాడని చెప్పి మళ్ళీ అప్పుడు తీసేసినాడు సార్. చిక్కుముడి సమస్య. ఓకే సరే, ఇప్పుడు పాపని పోనీ ప్రేమగా చూసుకుంటాడా, దగ్గర తీసుకుంటాడా? ఇంకా ఇప్పుడు అంటే మా అంత ప్రేమగా ఏముండదు సార్. ఇంకా పద్దాక నన్ను తిడతా, నీ వల్ల ఇట్లా అట్లా ఇట్లా నన్ను తిడతా ఉంటాడు సార్. మీరేం చేశారమ్మా దానికి? సబ్జెక్ట్ పోయేసరికనే నీ వల్ల ఇట్లా అయింది, నువ్వు దగ్గరుండి చదివించలేదు, నువ్వు నేను అటు వెళ్ళంగానే టీవీలు పెట్టడము, ఫోన్లు ఇవ్వడము, నీ వల్ల అలా అయింది పాప అని. కదమ్మా, నువ్వేమన్నా పాపకి ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చావా? అంటే కనుక ఫోను టీవీ అనేది ఎక్కువగా ఇచ్చారా పాపని? ఫ్రీడమ్ ఎక్కువ ఏం కాలేదు సార్. ఫస్ట్ చదువుతా, అది చిన్నప్పటి నుండి చదువు మీదనే మేడం మొత్తం. సో ఓన్లీ ఏంటంటే పాపకి వాళ్ళ నాన్న ఏమంటాడో 10th లో ఎలాంటి రిజల్ట్ వస్తుందో అనే భయంతో జ్వరం వచ్చి సెలైన్లు పెట్టుకుని అదే జ్వరంతో వెళ్ళి ఎగ్జామ్ రాయటం వల్ల పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయకపోవటం వల్ల ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయింది పాప, అంతే కదమ్మా? అవును సార్. రైట్. సో ఆ అమ్మాయి ఇలా ఫెయిల్ అవటానికి కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళ నాన్నగారు పెట్టినటువంటి భయము, దాంట్లోంచి వచ్చిన జ్వరం. అవును సార్. అదే. సరే ఇప్పుడు ఏమంటాడమ్మా అతను? వెళ్ళమంటున్నారు సార్, ఇద్దరు వెళ్ళిపోండి, నాకు అవసరం లేదు. అసలు ఏమన్నా అర్థం ఉందా కళ్యాణ్? నా పరువు పోయింది మొత్తము మీ వల్ల, ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అమ్మా అని చెప్తున్నారు సార్. సవతి పిల్లల్ని కూడా ఇంత అసహ్యంగా మాట్లాడరమ్మా. ఇది 10th పాస్ అవటం ఫెయిల్ అవటం కాదమ్మా. ఇదేంటంటే ఎంత వ్యతిరేకత డెవలప్ చేసుకున్నాడు 15 సంవత్సరాల పాటు. ఆ అమ్మాయి ఎంత నరకాన్ని అనుభవించింది. కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, అసహించక్కర్లేదు. ఒక్కసారి 10th స్టాండర్డ్ లో ఆ అమ్మాయి ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యేటప్పటికి అతని లోపల ఉన్న విషయం అంతా కూడా ఒక్కసారిగా ఎలా కక్కాడు చూసారా? ఇది ఇండైరెక్ట్ గా ఇన్ని సంవత్సరాల పాటు నువ్వు చూసింది ఆవగింజంతా. నీకు డబ్బులు ఇచ్చి కార్పొరేట్ స్కూల్లో చదివించాను కాబట్టి నిన్ను నువ్వు నిరూపించుకుంటేనే అప్పుడు నాకు అబ్బాయి లేడు అనేటటువంటి తపన కోరిక నువ్వు తీర్చిన దాని అవుతావు, లేదంటే నువ్వు నా బిడ్డవే కాదన్నట్టుగా చూసాడు ఇన్ని రోజులు. అతని ఇంటెన్షన్ ఇంకా అదే అయి ఉండొచ్చు సార్. అవన్నీ చూసి పాప చాలా డిప్రెషన్ లోకి వెళ్ళింది సార్. భయపడుతుంది సార్ బాగా. తెలియనటువంటి వయసులో ఈ వేరో ఒక ఊహ తెలిసిన తర్వాత నా తండ్రి ఎందుకు అంటీ అంటున్నట్టు ముట్టి మొంటున్నట్టు నేను కన్న కూతురు కానట్టుగా ఎందుకు ఇలా దూరం పెట్టి చూస్తున్నాడు అనేది తెలియదమ్మా. 100 మంది ఆడపిల్లల మధ్యన పెరుగుతూ ఉంటారు. అల్లారు ముద్దుగా తల్లిదండ్రులు ఎత్తుకుంటూ స్కూల్కి పేరెంట్ టీచర్ మీటింగ్లకు వస్తూ ఉంటారు. ఎంతో చక్కటి వాతావరణం ఆస్వాదించవలసినటువంటి అమ్మాయి ఈరోజు మీ భర్త యొక్క నేరో మైండెడ్నెస్ వల్ల ఏం అనిపించుంటుంది? కాదు డాక్టర్ గారు, ఇప్పుడు అతనికి మార్కులు తక్కువ వచ్చినాయి అని కాదు, ఆడపిల్ల అనేదే సమస్య, అంతేనంటారా? ఆడపిల్ల అనేటటువంటి ప్రైమరీ సమస్య. అది ఎలా కక్కాలో తెలియక ఈరోజు 10th స్టాండర్డ్ లో సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అవటానికి కూడా అతనే ఇండైరెక్ట్ కారణం. అతను పెట్టినటువంటి భయం వల్ల ఫేవర్ వచ్చి సెలైన్ ఎక్కించుకుని వెళ్ళి పిల్ల ఎగ్జామ్ లో కాన్సన్ట్రేట్ చేయకపోవటం వల్ల ఏర్పడినటువంటి పరిణామం. పోనీ పాప ఇంకా మిగతా ఇతర స్నేహాలు గానీ వేరే రకం గానీ అట్లా ఏమన్నా ఉన్నాయమ్మా? లేస్తే బుక్ పట్టుకొనే ఉంటది సార్. ఫ్రెండ్స్ గిన్స్ ఎవరితో మాట్లాడడం గానీ, ఎవరు బయటకు వెళ్ళడం గానీ, ఏమన్నా తెచ్చుకుందాం తిందామని కానీ ఆలోచన ఉండదు సార్. మిగతా ఎంతసేపటికి వాళ్ళ నాన్న భయం నాన్న ఎక్కడ కొడతాడు, నాన్న ఎట్లా చదవకపోతే. అమ్మ, ఈ అంశాలను పక్కన పెడితే ఇంట్లో అంతా బానే ఉంటాడమ్మా, మిమ్మల్ని చూసుకోవటం గానీ, ఖర్చులు అవి ఇవ్వటం కానీ, డబ్బులు అవన్నీ తెస్తారు మేడం. ఇంట్లోకి ఏం కావాలి అన్ని తీసుకొస్తారు, అన్ని పెడతారు. ఒక్కటి మేడం, పాప విషయంలోనే ఏమన్నా కొనియటం గానీ, పాపకి ఏమన్నా బట్టలు గానీ అలాంటివి కొనియటానికి డబ్బులు ఇవ్వటం గానీ. డబ్బులు నాకు ఇస్తారా, నేను తీసుకొస్తా మేడం. తనంతా తను ఏం తీసుకురారు. పాపని సరిగ్గా అంటే మాట్లాడడం గానీ, దగ్గరికి ప్రేమగా చూసుకోవడం గానీ, ఎఫెక్షన్ అండ్ కేర్ అనేది లేదు. ఈ తల్లి కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోండి అనే ఆ మాట కూడా సహస్ర విందా అమ్మా? అది వినడం వల్లనే తనకి ఇట్లా బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది సార్. ఒక పక్క భయం సార్ అమ్మాయికి. అసలు ఇదే వాతావరణం ఉంటే సప్లిమెంటరీలో కూడా ఈ అమ్మాయి సక్సెస్ అవ్వదు. అంతే కదా, మరి ఆ భయం వెంటాడుతుంది కదా. మెదడుకి గన్ను పెట్టి నీకు మార్కులు వస్తేనే నిన్ను కూతురు కింద స్వీకరిస్తాను, లేదంటే నువ్వు మీరిద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోండి అని ఎప్పుడు మారుతుందమ్మా? ఈ సమాజంలో ఉండేటటువంటి ఈ నేరో మైండెడ్నెస్, ఈ అనాలోచితమైనటువంటి మాటలు. భయపడితే పరీక్షలు రాస్తారా? భయపడితే కనుక తెలివితేటలు పెరుగుతాయా? 10th పాస్ అవటం అనేటటువంటిది ఇంపార్టెంటే. 10th అనేటటువంటిది ఒక టర్నింగ్ పాయింటే కాదనట్లేదు.
కానీ ఇది ఉంటేనే జీవితం, ఇది లేకపోతే చావోరేవో తేల్చుకోండి, ఇది లేకపోతే పెట్టిబేడ సర్దుకుని ఇంట్లోంచి వెళ్ళిపోండి. అబ్బాయిలు అయితే కనుక 10th బాగా రాసి ఉండేవారంటే వాస్తవానికి అమ్మాయిలదే మొన్న 10th పై చేయి నాకు తెలిసినంత వరకు. మరి ఇప్పుడు ఏదో రిజల్ట్ వచ్చిన రోజు కొట్టడం తిట్టడం సరే, అదే కంటిన్యూ చేస్తున్నారా అదే మూడ్ని ఆయన? అదే అవుతుంది మేడం. అంటే ఇప్పటి వరకు ప్యాసివ్ నరకం, ఇప్పుడు యాక్టివ్ నరకం. ఆ విధంగా ఏంటంటే ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు, ఏమీ ఉండదు, ఏదైనా కావాలంటే కొనివ్వటం వరకే. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ అటాక్. పాప కండిషన్ అస్సలు బాగాలేదు సార్. వద్దమ్మా ఇక్కడ ఉండొద్దు, మనం ఎక్కడికన్నా వెళ్ళి చనిపోదామమ్మా, అస్సలు నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు అని అంటుంది మేడం. మహేంద్ర గారితో ఒకసారి ఫోన్ కలపండి అమ్మా, అతను అందుబాటులో ఉంటే కనుక మనం ఒకసారి మాట్లాడి అసలు అతని సైకాలజీ ఏంటో స్టడీ చేద్దాం. ఓకే సార్. ఓకే, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है. హలో హలో, ఎక్కడున్నారు? నీ కూతురు చేసిన ఘనకార్యానికి ఇక్కడ ఉంటుంది. ఎందుకండి అలా మాట్లాడతారు? మీరిద్దరు ఎవరైనా పరువు అవుతుంది. నా ఫ్రెండ్స్ దగ్గర, నీ ఊళ్ళే బంధువుల కదా, చుట్టాల కదా, నేను ఎక్కడ ఏం చెప్పుకోలేకపోతున్నా. నీ భయం వల్లనే కదండి పాప ఫెయిల్ అయింది. నువ్వు ఫస్ట్ నుంచి ప్రేమగా చూసుకుంటే పాప భయం అనేది పోయేది కదండి. దాని మొబైల్ అవసరం లేకుండా కూడా నువ్వు మొబైల్ కావాలంటే నేను మొబైల్ 15,000 పెట్టి మొబైల్ కొనిచ్చిన. అప్పుడు మొబైల్ కూడా ఇవ్వలేదండి తనకి. మీరు పోయిన కాడ నుంచి స్టార్ట్ బుక్ నుంచి అసలు తినమన్నా కూడా టయానికి తినదండి. సొసైటీలో నా వాల్యూ లేకుండా నీకేం చెప్పాలి? దేనికి లేదండి, నాకు అమ్మాయి అంటే ఇష్టం లేదు కదా. చేతులు ఏం లేకుండా కూడా నేను అబ్బాయిని చదివించా కదా. చిన్నప్పటి రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ అబ్బాయికి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసా, ప్రైవేట్ స్కూల్లో ఇన్వెస్ట్ చేసి చదివించాను కదా. మహేంద్ర గారు నమస్తే అండి. మీరెవరు సార్? నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. నాతో పాటు హోస్ట్ ఇక్కడ జయ గారు కూడా ఉన్నారు. మేము సుమన్ టీవీ అందమైన జీవితం అనే ఒక కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు మీ భార్య ప్రాణభిక్ష పెట్టండి నాకు నా బిడ్డకి అని చెప్పి మా వేదికని ఆశ్రయించారు. ఆడపిల్ల మీద ఎందుకు అంత వ్యతిరేకత? ఏం సార్ మీ ఉద్దేశం ఏంటో ఒక్కసారి నాకు వివరించి చెప్పండి. ఎందుకు ఆడబ్రతుకు మీద మీకు అంత వ్యతిరేకత? అబ్బాయి కావాలని ఉంటుంది సార్. ఈమె కాబట్టి నాకు అమ్మాయి పుట్టింది, అయినా కూడా మీరు తలుచుకుంటే ఆమె తలుచుకుంటే అమ్మాయి కావాలంటే అమ్మాయి వచ్చేస్తారా, అబ్బాయి కావాలంటే అబ్బాయి వచ్చేస్తారా? మీరు చదువుకున్నారా? కొంచెం అన్నా మైండ్ ఉందండి మీకు? ఏం మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు ఇంటి పేరు నిలబెట్టేది అబ్బాయి కదా సార్. అమ్మాయి ఇక్కడ నిలబెడుతుంది. ఇంటిని నిలబెట్టేది అబ్బాయి పేరు, ఇంటి పేరు నిలబెట్టేది అబ్బాయి. అబ్బాయి నిలబెడతాడు, అమ్మాయి పడేస్తుందండి. అవును సార్. ఇప్పుడు పెళ్ళైందంటే అమ్మాయి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు అబ్బాయి అంటున్నా నేను ముసలివాడిని కూడా ఏదైనా కూడా నన్ను పట్టుకొని చూసుకుంటాను. ఏమండి అబ్బాయిలు కోడళ్ళు అందరూ కూడా ఒంగో పెట్టి తంతున్నారు ఈ మధ్యన. ఆ కథలు కూడా మా దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అబ్బాయి పుట్టాడు ఏమండి, అయినా కానీ ఇది నాకు తెలియక అడుగుతానండి. అమ్మాయా అబ్బాయా అనేటటువంటిది తీసి పక్కన పెట్టండి. మీరు కన్న బిడ్డలే కదండి. కొద్దిగైనా ఒక ప్రేమ ఆప్యాయత ఉంటుందండి. ఒక షర్టు ఒక ఫ్రాకు కొనిచ్చేస్తే కనుక తండ్రిగా మీ పాత్ర అయిపోతుందండి. ఇదే విధంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచారా అండి? ఏమండి మీ ఆడపిల్లకి ఇచ్చేటటువంటి గౌరవం అదే గౌరవం మీ తల్లిగారు కూడా ఇస్తారా? ఈరోజు మీ ఆడపిల్ల కన్నందుకు మీ పరువు పోయిందని అంటున్నారు కదా. మీ అమ్మ మిమ్మల్ని కన్నందుకు మీ పరువు పోయిందా? 10th ఫెయిల్ అయినందుకు మీరు ఈరోజు అసహించుకుని ఇంట్లోంచి పొమ్మంటున్నారా, లేదంటే ఇద్దరు ఆడవాళ్ళని పొమ్మంటున్నారా? దేని గురించి? ఒకప్పుడు మీకు కొడుకు ఉండి కొడుకు ఫెయిల్ అయ్యి ఉంటే ఏం చెప్పుండేవారు? నా కొడుకు సరే ఏమలేము, నా కొడుకు అంటే ఇష్టం కాబట్టి ఫెయిల్ అయినా కూడా జిందాగా పట్టించుకోండి. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏంటి మీ సంస్కారం ఏంటి, మీ పుట్టుకేంటి, మీ సమాజం ఏంటి? ఏం సార్ ఇది? కొడుకు ఫెయిల్ అయినా పర్వాలేదు, ఆడ అబ్బాయి అయితే చాలు, వాడు దొంగతనాలు చేసినా పర్లేదు, వీధుల వెంట తిరిగినా పర్లేదు. ఆడపిల్ల తన క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకోవాలి, తన భవిష్యత్తుని కాపాడుకోవాలి. మీరు సమాజంలో తలెత్తుకుని తిరగాలి అంటే ఆడపిల్ల మాత్రం అన్ని ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. అమ్మో, మీలాంటి వ్యక్తులు ఇంకా ఉన్నారా సార్ సమాజంలో? కానీ ఈరోజు మీ అమ్మాయి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది నేను చచ్చిపోదామని చెప్పి. ఓకేనా అది మీకు? అదొక్కటి చెప్పండి, మేము ఫోన్ పెట్టేసి మీ ఇంటికి వస్తాం. సార్ ఆడపిల్లలు అంటే ప్రతి స్టెప్పులో ప్రతి రంగంలో ముందుకున్నాం సార్. నా కూతురు ఇప్పుడు అలాంటి 10th ఫెయిల్ అయింది. తన పాస్ అయితేనే నా కూతురు నేను ఆహ్వానిస్తా, లేదంటే నా కూతురు అని పట్టించుకోండి సార్. కర్మరా బాబు, కర్మ. సో మీరేంటంటే ఇప్పటి వరకు మీరు లోపల విషయం దాచిపెట్టుకున్నారు, ఇప్పుడు ఆ విషయాన్ని బయటకు చిమ్ముతున్నారు అంతే. మహేంద్ర గారు, ఒక్కటి ఇదే మీ ఆఖరి అవకాశం. ఇంకా మీరు ఏంటి అనేటటువంటిది దయచేసి సమాజానికి ఇలా విప్పి చూపెట్టద్దు. మీరు సంస్కారం పోగొట్టుకుంటారు, మీ కుటుంబానికి ఉండేటటువంటి విలువ పోతుంది.
ఎలాంటి వ్యక్తితో ఈరోజు అందమైన జీవితం మాట్లాడుతుంది, ఇలాంటి సమాజంలో మనం ఉన్నావా చీ అని చెప్పి మనలాంటి మగజాతిని అసహించుకునేటటువంటి పరిస్థితిని, మనలాంటి తల్లిని కాదు తండ్రులను అసహించుకునేటటువంటి పరిస్థితిని ఈ వేదిక ద్వారా దయచేసి క్రియేట్ చేయదు. ఇది నా విన్నపం. ప్లీజ్ చేతులు ఎత్తి జోడించి దండం పెట్టి మిమ్మల్ని అడుక్కుంటున్నాను. ఒక్కసారి ఆలోచించుకోండి. నేను ఆడపిల్ల మగపిల్ల అనేటటువంటిది కాదు, మీ కడుపును పుట్టినటువంటి ఒక జీవికి మీరు ఇచ్చేటటువంటి మర్యాద ఇదేనా? మీ తల్లితో కూడా నేను మిమ్మల్ని పోల్చి మాట్లాడాను. మీ తల్లిని ఇలాగే ట్రీట్ చేస్తారా? మీ అక్క చెల్లిని ఇలాగే ట్రీట్ చేస్తారా? మీ ఇంట్లో ఉండేటటువంటి ఆడవాళ్ళు పుట్టినటువంటి వాళ్ళని ఇలాగే ట్రీట్ చేస్తారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. దానికి మీ నోటి వెంట సమాధానం రాలేదు. ఒక్క 2 నిమిషాలు ఆలోచించుకుని ఇప్పటి వరకు మీరు ఎటువంటి పాపపు ఆలోచనని మీరు పెంచి పోషిస్తున్నారనేది ఒక్కసారి ఆలోచించుకోండి. సమాజం మీద, మానవత్వం మీద మొత్తం విద్వేషం డెవలప్ అయ్యి ఒక డిప్రెషన్, ఒక మెంటల్ పేషెంట్ అయిపోతుంది ఆడపిల్ల ఈ రోజు అంటే మనం కాపాడగలమేమో, రేపొద్దున అమ్మాయి ఏ నుయ్యో గొయ్యో చూసుకోదు అనే దానికి నమ్మకం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్. ఈ కన్ఫ్యూజన్లో నుంచి క్లారిటీ ఇంతకు ముందే నువ్వు తెప్పించుంటే బాగుండేది కదా. భరించాము ఎందుకమ్మా భరిస్తారు ఈరోజు పిల్లల జీవితాలను త్యాగం చేయడం గురించి? మీరిద్దరూ బాగానే ఉన్నారమ్మా. నిజం చెప్పాలంటే డాక్టర్ గారు చెప్పినట్లుగా పిల్ల భవిష్యత్తు ఏంటి, తన జీవితం మీద తనకే విరక్తి కలిగే స్టేజ్కి తీసుకొచ్చేసారు కదా. డే 1 నువ్వు ఏంటి, నీ మనస్తత్వం ఏంటి, నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావని 4 పెద్దోళ్ళని పిలిచి మాట్లాడటము, లేదంటే ఇలాంటి డాక్టర్ గారి దగ్గరికి రావటం. ఏంటమ్మా వినరు? మహేందర్ ఉన్నారా లైన్లో? ఉన్నాడు సార్. మీకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది, ఇంకా క్లారిటీ లేదు. నేను ఇమోషనల్గా చెప్పాను, లాజికల్గా చెప్పాను, సైకలాజికల్గా చెప్పాను, అన్ని విధాలుగా చెప్పినా కూడా ఆ లాస్ట్లో మీరు చెప్పినటువంటి డైలాగ్ ఏంటంటే నాకు క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్గా ఉందని చెప్పి. ఇంతకంటే అరటిపండు తక్కువ వలిచినట్టుగా ఎవరండి చెప్పేది? ఇది ఒకటే మాట. మీకు బహుశా అవగాహన లోపమా, ఆలోచన లోపమా, లేదంటే మీ చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళ గురించి మీకు ఇలా డ్రిల్ చేసి పెట్టారా? ఆడది కంటే కనుక నువ్వు ఫెయిలియర్ రా, మగవాడు కంటేనే నువ్వు మగాడురా అని ఎవరన్నా చెప్పారా అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా నా క్లినిక్ తలుపులు తెరిచే ఉన్నాయి. మీరు ఎప్పుడంటే అప్పుడు రండి, మేము అపాయింట్మెంట్ ఇస్తాను. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, నేను ఇచ్చేటటువంటి అపాయింట్మెంట్లు మాత్రం మిస్ కొట్టకండి. ఎందుకంటే ఇది భవిష్యత్తు, మీ ఆడపిల్ల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. మీ ఆడపిల్ల రేపు సూసైడ్ చేసుకుంటుంది అన్నా కూడా మీలో ఆ కదలిక రాలేదు అంటే కనుక ఎంత చీకట్లో మీరు బతుకుతున్నారని నాకు అర్థమవుతుంది. అపాయింట్మెంట్ ఇస్తాము, మీరు శ్రీమతి గారు ఇద్దరు వస్తారా? మీరు కాదు, అతను చెప్పాలి. మహేందర్ గారు చెప్పాలి. మీరు టైం తీసుకొని కాదండి, టైం పెట్టుకొని ఖచ్చితంగా మీరు వచ్చి కలవాల్సిందే. వస్తారా? రైట్. ఎందుకంటే సహస్ర భవిష్యత్తు దృష్ట్యా మీరు రావాలి. తర్వాత అపాయింట్మెంట్లో పాపను కూడా తీసుకురావాలి. పాపతో కూడా నేను క్లినిక్లో ఒకసారి మాట్లాడతాను. ఎందుకంటే ఈ మొత్తం ఘటనల వల్ల ఈ 15 సంవత్సరాల పాటు అమ్మాయి పెరిగినటువంటి వాతావరణంలో ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఏంటి అనేది కూడా మనం సెట్ చేయవలసిన అవసరం ఉంది. గాయత్రి గారు సరేనమ్మా, ఒకసారి మీ హస్బెండ్ని తీసుకొని డాక్టర్ గారిని కలుద్దాం. ఓకేనా? రైట్ అమ్మా, రైట్. ఓకే అమ్మా. ఎలాంటి మనుషులు ఉన్నారు డాక్టర్ గారు ఇంకా కూడాను. అతను ఏం ఆలోచిస్తున్నారు, అతని మైండ్ సెట్ ఏంటో కూడా అర్థం కావట్లేదు నాకైతే. ఇలా కూడా ఉన్నారా ఈ రోజుల్లో? బ్లైండ్ ఫోల్డెడ్ మేడం. ఎందుకంటే ఇవి ఒక విడ్డూరమైనటువంటి అంటే నాగరికానికి దగ్గరగా లేనటువంటి ఒక పిచ్చి సాంప్రదాయం, ఒక పిచ్చి ఆలోచన శైలి. అంతే కదా. సో ఇలాంటి వాళ్ళు రేర్గా ఉంటారు. పిల్లల్ని పెంచేటటువంటి విధానంలో ఆడ మగ అనేటటువంటి భేదాభిప్రాయాలు దయచేసి ఏ కోణాన్ని కూడా చూపెట్టద్దు. ఇది మనం ప్రధానంగా చెప్పే మెసేజ్. 100% నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే విద్యాభ్యాసం అనేటటువంటిది ఒక కళ. అందరికీ ఆటోమేటిక్గా అర్హత వచ్చేస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రేమ ఆప్యాయతలను నిర్ణయిద్దాం అనేటటువంటి ఆలోచన దయచేసి విరమించుకోండి. ఎగ్జామ్ అనేటటువంటిది ఒక గేమ్. దానికి పరువుకి ప్రతిష్టకి ఎటువంటి సంబంధం లేదు. మీ లోపల ఉండేటటువంటి మీ ఆశలు కోరికలు సింపుల్గా పిల్లల యొక్క సైకాలజీ తెలుసుకోకుండా, వాళ్ళ తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయన్నది అర్థం చేసుకోకుండా ఊరికనే వాళ్ళ మీద రుద్దేద్దాము, ఇదే మన పరువుకి ప్రతిష్టకి సాంప్రదాయానికి ఒక నిదర్శనం అనేటటువంటి విధంగా దయచేసి ఆ పాతకాలపు ఆలోచన తీసేయండి. రైట్ డాక్టర్ గారు, నమస్తే. నమస్తే.